కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే యుద్ధంలో మరణించిన అమరవీరుడు జవాన్ మురళీ నాయక్ గారికి సంతాపం తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తూ ఏదైతే దేశం కోసం ప్రాణం విడిచిన మురళీ నాయక్ గారి కుటుంబానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని చెప్పని, అదేవిధంగా మా నాయకుడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 13వ తారీఖున మురళీ నాయక్ గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరుగుతుంది. ఏదైతే భారతదేశంలో భారతీయ ఆర్మీ ఉందో, ఆర్మీకి కానివ్వండి, నేవీకి కానివ్వండి, డిఫెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారా ఈరోజు భారతదేశంలో ఏదైతే ఆర్మీకి మేమందరం గారు సపోర్ట్ గా ఉంటాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఒక పక్క దేశంలో యుద్ధ వాతావరణం, యుద్ధంతో అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాత్రం కక్ష సాధింపు చర్యలు చేస్తూ జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న అధికారుల మీద కానివ్వండి, నాయకుల మీద కానివ్వండి అబద్ధపు కేసులు పెట్టి ఆయనకు అనుగుణంగా ఉన్న వ్యక్తులు ఒక ఇళ్లలో ఈరోజు ధనంజయ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే ఆయన ఒక కార్యదర్శి కేందర్ గారు వాళ్ళ ఇంట్లో కానివ్వండి పర్మిషన్ లేకుండా ఈరోజు సెర్చ్లు చేసి లేకపోతే వాళ్ళ ఇంట్లోకి చొరబడి అయింది గారు చేస్తాం కానివ్వండి. అదేవిధంగా ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి ఒక తప్పుడు కేసుతో వాళ్ళ పిఏని అరెస్ట్ చేస్తానికి వచ్చి ఈరోజు ఒక మహిళా మాజీ మంత్రి మీద దాడి చేస్తాం. ఈరోజు నిజంగా చాలా సిగ్గుచేటు విషయం. ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, 28 మంది కుటుంబాలు మనుషులు ప్రాణాలు కోల్పోయి ఇబ్బంది పడుతుంటే ఈరోజు రాష్ట్రంలో మాత్రం ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు యుద్ధం వస్తే ఏం చేయాలనేది ఒక ప్రణాళిక, రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఆర్థికంగా ఏ విధంగా ఒక రివ్యూ అన్న ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు చేశారా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఏది ఏమైనా తప్పకుండా ఈ యొక్క యుద్ధంలో కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్యక్రమాల్లో కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు కార్యకర్తలు అందరి గారా ముందుండి ప్రతి ఒక్కరి గారా అండగా ఉంటాయని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.